నమస్కారం. టీవీ7 న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కాకినాడ జిల్లాలో ప్రజల భద్రతకు ప్రాధాన్యత ఇస్తూ పటిష్ట భద్రతా ఏర్పాట్లు. అసాంఘిక కార్యకలాపాల నియంత్రణకు డ్రోన్ కెమెరాలతో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసినట్లు పోలీసు అధికారుల వెల్లడి. కాకినాడ నగరంలో స్మార్ట్ సిటీ నిధులతో అభివృద్ధి పనులకు శ్రీకారం. నిర్మాణంలో నిలిచిపోయిన పాఠశాల అదనపు తరగతి గదులను పూర్తి చేయనున్నట్లు వెల్లడించిన సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు. కాకినాడలో ఘనంగా ప్రారంభమైన 26వ ఉభయ తెలుగు రాష్ట్రాల నాటికల పోటీలు. నాటికలు సమాజాన్ని మేల్కొల్పే శక్తివంతమైన కళారూపాలన్న ఏపీ స్టేట్ ఎఫ్డిసి చైర్మన్ పులిపాటి భరత్ భూషణ్. ఇక డీటెయిల్స్ చూస్తే, కాకినాడ జిల్లాలో ప్రజల భద్రతకు ప్రాధాన్యత ఇస్తూ అసాంఘిక కార్యకలాపాల నియంత్రణకు పోలీసులు డ్రోన్ కెమెరాలతో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. కాకినాడ జిల్లా ఎస్పీ జి బిందు మాధవ్ ఐపీఎస్ ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా పోలీస్ గస్తీని మరింత కట్టుదిట్టం చేశారు. మహిళలు, చిన్నారులు, ప్రజలు సురక్షితంగా సంచరించేలా కీలక ప్రాంతాల్లో నిరంతర పర్యవేక్షణ కొనసాగుతోంది. నిర్మానుష్య ప్రాంతాలు, అసాంఘిక కార్యకలాపాలకు ఆస్కారం ఉన్న ప్రాంతాల్లో డ్రోన్ కెమెరాల ద్వారా గాల్లో నుంచి నిఘా నిర్వహిస్తున్నారు. అనుమానాస్పద కదలికలను వెంటనే గుర్తించి సంబంధిత పోలీస్ బృందాలకు సమాచారం అందిస్తూ తక్షణ చర్యలు తీసుకుంటున్నారు. ఆధునిక సాంకేతికతతో నేరాల నియంత్రణ, శాంతి భద్రతల పరిరక్షణ, ప్రజల భద్రతే లక్ష్యంగా కాకినాడ జిల్లా పోలీసులు అప్రమత్తంగా విధులు నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు.